హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ 21వ విడత అలాగనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేటు ఇప్పుడే మనకి రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే లక్షలాది మంది అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకాల డబ్బుల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. కేంద్రం నుంచి 21వ విడత 2,000, రాష్ట్రం నుంచి 2వ విడత 5,000 కలిపి మొత్తం 7,000 ఒకేసారి ఖాతాల్లో జమ అవుతాయని రైతులు భావించారు. అయితే కేంద్రం నుంచి ఈ డబ్బులు ఆలస్యం కావడంతో దీపావళి పండుగకు కూడా రైతులకు నిరాశ మిగిల్చింది. ఇక పీఎం కిసాన్ డబ్బులు ఆలస్యం అవటానికి ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది, బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా నవంబర్ మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ముఖ్య కారణం, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నకిలీ అకౌంట్లు, అనర్హులైన లబ్ధిదారులను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగవంతం అవటం. ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అంటే నవంబర్ మొదటి వారంలో రైతులకు శుభవార్త వినిపించవచ్చు. ఇక కేంద్రం నుంచి పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు అకౌంట్లో జమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన 5,000ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 2వ తారీఖున తొలి విడత డబ్బును విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో రైతులకు మొత్తం 20,000 ఇస్తుంది. ఇందులో కేంద్రం వాటా 6,000. కాబట్టి నవంబర్ తొలి వారంలో కేంద్రం 2,000 ఇస్తే రాష్ట్రం కూడా 5,000 ఇచ్చి రైతుల ఖాతాల్లో మొత్తం 7,000 జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఏపీలోని 46.86 లక్షల మంది రైతులకు ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించబడ్డారు. వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే పనిని అధికారులు మొదలుపెట్టారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వటానికి కూడా పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితానే ప్రామాణికంగా తీసుకుంటుంది. అందుకే రైతులందరూ తక్షణమే అప్రమత్తం కావాలి. ఇక రైతులు చేయాల్సిన కీలక పని, అన్నదాతలు వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తమ పేరు తొలగించినట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వ్యవసాయ అధికారులను లేదా గ్రామ సచివాలయాలను సంప్రదించి తమ వివరాలను సరిచేసుకోవాలి. లేదంటే 2,000తో పాటు అన్నదాత సుఖీభావ కింద వచ్చే 5,000 అంటే మొత్తం 7,000 కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఈ డబ్బులు రైతుల రుణాలు, వడ్డీలు చెల్లించడానికి, కొత్త పెట్టుబడి కోసం ఎంతో అవసరం. అందుకే ఏపీ రైతులు ఈ విషయంలో ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి.